హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బెల్లోజు హోమ్ లైక్స్. టుడే స్పెషల్ రెసిపీ హెల్దీ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అచ్చంగా జ్యూస్ పాయింట్లలో ఎలా అయితే దొరుకుతుందో అదేవిధంగా ఇంట్లోనే హెల్దీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీగా హెల్దీగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా చిన్న మిక్సీ జార్ను తీసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు రోజ్ పెటల్స్ను వేసుకోండి. అదేనండి గులాబీ పువ్వు రెక్కలు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత 4 ఇలాచీ, 1 స్పూన్ వరకు కాజు, 1 స్పూన్ వరకు బాదాం, 1 స్పూన్ వరకు పిస్తాను వేసుకోండి. పలుకులుగా చెప్పాలంటే 6 నుంచి 10 వరకు బాదం పప్పులను గాని, కాజుని గాని, పిస్తాని గాని తీసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ తీసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ని యాడ్ చేసుకోండి. నేను 1/2 లీటర్ పాలతో మిల్క్ షేక్ను ప్రిపేర్ చేస్తున్నాను. ఆ పాలకు నేను తీసుకున్న కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు పాలు కాస్త ఎక్కువగా తీసుకున్నట్టయితే ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసి వేసుకోండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వేసుకున్న తర్వాత మిక్సీ జార్ పై మూతను పెట్టేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇలా వస్తే సరిపోతుంది. మిల్క్ షేక్ కోసం కాకపోయినా సాధారణంగా పాలల్లోకి ఇలా ప్రిపేర్ చేసిన పౌడర్ని వేసి ఇచ్చినా పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. మీ ఇష్టాన్ని బట్టి ఈ పౌడర్ ఒక్కటే ప్రిపేర్ చేసుకునైనా మిల్క్లో మిక్స్ చేసుకుని కూడా ఇవ్వచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా అడుగు మందంగా ఉన్న బౌల్ను పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను పోసుకోండి. పాలను వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు తీసుకొని అందులోకి కొద్దిగా పాలను వేసుకోండి. ఈ పాలను కస్టర్డ్ పౌడర్ మిక్సింగ్ కోసం తీసుకుంటున్నాను. ఇలా కొద్దిగా పాలను తీసుకొని అందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసి ఎక్కడ ఉండలు లేకుండా పాలల్లో చక్కగా కలిసేలా బాగా కలుపుకోండి. కస్టర్డ్ పౌడర్ ఇలా చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ను పక్కన పెట్టేసి పాలు 1 పొంగు వచ్చేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కాగనివ్వండి. పాలు చక్కగా వేడై ఇలా 1 పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు మసలనివ్వండి. పాలు ఇలా చక్కగా మసిలిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్ని ఇలా మసులుతున్న పాలల్లోకి వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ మిక్స్ వేసుకున్న తర్వాత పాలు మొత్తం కలిసేలా బాగా కలిపి మరొక 2 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మసలనివ్వండి. పాలు ఇలా చక్కగా మసిలిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను కూడా మరుగుతున్న పాలల్లోనికి వేసుకొని పాలు కస్టర్డ్ పాలు కలిసేలా బాగా కలుపుకోండి. కస్టర్డ్ పాలను వేయగానే ఏమాత్రం ఆపకుండా స్పూన్తో కలుపుతూనే ఉండండి. ఇలా అయితేనే కస్టర్డ్ పాలు ఉండలు కట్టకుండా చక్కగా పాలల్లోకి కలిసిపోతాయి. కస్టర్డ్ పాలను వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక 2 నిమిషాలు మసలనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి. పాలను ఎక్కువగా మరిగించినట్టయితే పాలు మరీ చిక్కగా మారిపోతాయి. కాబట్టి కస్టర్డ్ పాలను వేసిన తర్వాత ఇలా కలుపుతూ 2 నిమిషాలు మాత్రమే మసలనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా రెడీ అయిన పాలను వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. పాలు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ జార్ పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిల్క్ ఇలా వస్తే సరిపోతుంది. ఇలా అయిన పాలను త్వరగా సర్వ్ చేసుకోవాలంటే ఐస్ క్యూబ్స్ని వేసి సర్వ్ చేసుకోండి. లేదంటే ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోండి. నేను ఇలానే సర్వ్ చేస్తున్నాను కాబట్టి సర్వింగ్ గ్లాసులు తీసుకొని అందులోకి 3 నుంచి 4 ఐస్ క్యూబ్స్ని వేసి
గ్రైండ్ చేసిన పాలను వేసి అలాగే సన్నగా చాప్ చేసిన కాజు, బాదాం, పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్న తర్వాత మిల్క్ షేక్ మరి కాస్త కలర్ఫుల్గా కనిపించడం కోసం 2 నుంచి 3 రోజ్ పెటల్స్ను కూడా వేసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ. పిల్లలు ఏవైనా కూల్ డ్రింక్స్ కానీ చల్లగా తాగాలనిపించింది అన్నప్పుడు కానీ ఇలా పాలు, డ్రై ఫ్రూట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే గ్లాసులు తాగేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.